గతంలో అమెరికా అదిగో పులంటే ఇదిగో తోక అని చెప్పేటటువంటి లక్షణం బ్రిటన్‌కు ఉండేది. అమెరికా వాడు యుద్ధం చేస్తున్నాడంటే ఫస్ట్ అమెరికాతో కలిసి యుద్ధంలో దిగేది బ్రిటనే. అట్లాంటి బ్రిటన్ కీర్ స్టార్మర్ వచ్చిన తర్వాత ట్రంప్‌తో ఒక రకమైన విభేదాలే పడుతున్నాడు. కీర్ స్టార్మర్‌ని అవమానించాడు అనేక సార్లు ట్రంప్. దానికి ప్రతిగా ఒక వైపున దూరం అయిపోయింది బ్రిటన్. ఈవెన్ మొన్న అమెరికా వాళ్ళు ఇరాన్ మీద యుద్ధానికి తమ బేస్‌లు వాడుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పాడు. అట్లాగే విమానవాహక యుద్ధం గాని ఒక్క యుద్ధ విమానం కూడా పంపించలేదు. పంపించమని అమెరికా అడిగినా కూడా పంపించలేదు. దాంతో ట్రంప్ మేము చూస్తాం మీకు అవసరం వచ్చినప్పుడు అని మొన్ననే అలిగాడు, మండిపడ్డాడు, ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీర్ స్టార్మర్ రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను అమెరికా ఉపయోగించుకునేందుకు బ్రిటన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు చెప్పాడు. సమిష్టి స్వయరక్షణ చర్యలకు బ్రిటన్ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుందని స్మార్టర్ కార్యాలయం ప్రకటనలో చెప్పింది. బ్రిటన్ ఇప్పుడు రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తామని. ఇప్పుడు యుద్ధం అంతిమం అయిపోతున్నటువంటి దశలో.